ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా తమ ఫస్ట్ మ్యాచ్‌ని సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అండ్ ఈ మ్యాచ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం రాత్రి 8 గంటలకు స్టార్ట్ కానుంది. ఎక్స్‌వల్‌గా ఫస్ట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ ఐఎస్‌టీ ప్రకారం 7:30 గంటలకు స్టార్ట్ అవ్వాలి. బట్ యూఏలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో అరగంట పెంచి షెడ్యూల్‌లో కీలక మార్పు చేసింది. అండ్ ఈ షెడ్యూల్‌లో జరిగే యూఏఈ ఓమన్ ఒక్క మ్యాచ్ మాత్రం ఐఎస్‌టీ ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ ఇండియాలోని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. డిజిటల్ యూజర్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ సోనీ లైవ్ యాప్ వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఇండియా అండ్ యూఏఈ మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య టీ20లో ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. అండ్ ఆ ఒక్క మ్యాచ్ కూడా టీమిండియానే గెలిచింది. ముందుగా టీమిండియా ప్రివ్యూ ఒకసారి చూద్దాం. టీమిండియా చాలా గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెడుతుంది. టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంత పెద్ద బ్రేక్ రావడం చాలా రేర్. ఆసియా కప్ హిస్టరీలోనే టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉంది. అండ్ 2023లో జరిగిన గత ఎడిషన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన టీమిండియా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే 8 సార్లు టైటిల్ గెలిచిన టీమిండియా 9వ కూడా ఆసియా కప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్కి ఈ ఆసియా కప్ చాలా ఇంపార్టెంట్. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్లో అతడు టీమిండియా కెప్టెన్గా ఉండాలంటే ఆసియా కప్లో భారత్ను గెలిపించి తీరాలి. లేదంటే శుభ్మాన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం చాలా ఉంది. ఇక యూఏఈ మ్యాచే కదా అని తక్కువ అంచనా వేయకుండా ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగాలనే ప్లాన్తో ఉన్నట్లు టీమిండియా తెలుస్తుంది. ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ టీ20లోకి కంబ్యాక్ ఇస్తున్నాడు. అండ్ వైస్ కెప్టెన్గా కూడా బాధ్యతలను చేపట్టనున్నాడు. శుభ్మాన్ గిల్ ఎంట్రీతో టీమిండియా కాంబినేషన్ చాలా గందరగోళంగా మారింది. అంతేకాకుండా శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ చేస్తే సంజు శాంసన్కి ప్లేయింగ్ 11లోనే చోటు దక్కడం చాలా కష్టమవుతుంది. సంజు శాంసన్ ఓపెనింగ్లో అద్భుతమైన షాట్స్తో బాగా రాణిస్తున్నాడు. బట్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి అతను అంత బాగా రాణించడం లేదు. టాప్ 3లో తప్ప మరెక్కడా బ్యాటింగ్ పొజిషన్లో సెట్ అవ్వలేకపోతున్నాడు. దీంతో సంజు శాంసన్ ప్లేస్లో జితేష్ శర్మకి అవకాశాలు దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సంజు శాంసన్తో పోల్చుకుంటే జితేష్ శర్మకి ఫినిషింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో అందుకని సెలెక్టర్లు సంజు శాంసన్ కంటే జితేష్ శర్మకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అందులోనూ ప్రాక్టీస్ సెషన్లో సంజు శాంసన్ ఇబ్బంది పడినట్లు కొన్ని రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. ఒకవేళ సంజు శాంసన్ ఫిట్గా ఉంటే టీమ్ కాంబినేషన్ పరంగా సంజు శాంసన్ ఆడించాలా లేదంటే జితేష్ శర్మని ఆడించాలా అనేది గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్కి తలనొప్పిగా మారనుంది. ఇక టీమిండియా ఎలాంటి బౌలింగ్ ఫార్ములాతో వెళ్తుందో చూడాలి మరి. ఒకవేళ 4 స్పెషలిస్ట్ బౌలర్లు ప్లస్ 2 ఆల్రౌండర్స్తో వెళ్తే కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి అనే 2 మిస్టరీ స్పిన్నర్లను ఆడించవచ్చు. అప్పుడు హర్షిత్ రాణాను 8వ స్థానంలో బ్యాటింగ్ చేయమని చెప్పొచ్చు. లేదా 3 బౌలర్లు 3 ఆల్రౌండర్స్తో వెళ్తే ఒక స్పిన్నర్ను తప్పించాల్సి ఉంటుంది. ఈ 3+3 ప్లాన్లో పిచ్ టర్నింగ్ అయితే తప్ప స్పిన్నర్ డ్రాప్ అవ్వలేడు. ఇకపోతే యూఏఈతో టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్స్గా శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. దీంతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వనున్నాడు. ఇక నెంబర్ 3లో గత కొన్నేళ్లుగా తిలక్ వర్మ తన స్థానాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ చెప్పుకోదగ్గ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇదే స్థానంలో వరుసగా 2 సెంచరీలు చేశాడు. ఇక నెంబర్ 4లో స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో జట్టుకు వెన్నుముకగా ఉండనున్నాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ మధ్య వారధిగా ఉండి జట్టుకు చాలా హెల్ప్ఫుల్గా ఉండనున్నాడు. ఇక నెంబర్ 5లో వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆడతాడు. జితేష్ శర్మ ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో జితేష్ శర్మ ఫినిషర్గా 176.35 స్ట్రైక్ రేట్తో 261 పరుగులు చేశాడు. ఇదే ఫామ్ని ఆసియా కప్లో కూడా కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక నెంబర్ 6లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. ఆసియా కప్ 2025లో కొన్ని మ్యాచ్లను ముగించడం, అలాగే అదనపు పేస్ బౌలర్గా రాణించడం వంటి మెయిన్ రోల్ని డేరింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పోషించనున్నాడు. హార్దిక్ పాండ్యా 114 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 1812 పరుగులు చేసి 94 వికెట్లు పడగొట్టాడు. నెక్స్ట్ 7 అండ్ 8లో మరో 2 ఆల్రౌండర్లు శివం దుబే అండ్ అక్షర్ పటేల్ ఆడనున్నారు. ఇక నెంబర్ 9లో టీమిండియాకు ప్రధాన స్పిన్నర్, అలాగే ఆసియా కప్ 2025కి ఎక్స్పెక్టర్గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. ఇక నెంబర్ 10లో బుమ్రా ఆడనున్నాడు. బుమ్రా ఫిట్గా ఉంటే జట్టులో బుమ్రానే మెయిన్ బౌలర్. అండ్ టైటిల్ గెలిచేందుకు భారత్ ఎంతవరకు వెళ్తుందనేది చాలా వరకు బుమ్రాపైనే ఆధారపడి ఉంటుంది. ఇక నెంబర్ 11లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిని యూఏలోని టర్నింగ్ పిచ్లలో ఎదుర్కోవడం ఎవరికీ అంత తేలిక కాదు. ఇకపోతే రీసెంట్గా టీ20లో టీమిండియా యొక్క ఫామ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే 6 మ్యాచెస్ విన్ అయింది. నెక్స్ట్ యూఏఈ టీమ్ ప్రివ్యూ ఒకసారి చూద్దాం. మహమ్మద్ వసీం యూఏఈని లీడ్ చేయనున్నాడు. మహమ్మద్ వసీం పవర్ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. టీ20లో 39 యావరేజ్తో 2500 రన్స్ చేశాడు. 2025లో అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 155గా ఉంది. అండ్ అతని భారీ షాట్లు ఆడగలడు. ముఖ్యంగా యూఏఈ టోర్నమెంట్లో అర్హత సాధించడానికి అతని పాత్ర చాలా ఉంది.
రీసెంట్ గా బంగ్లాదేశ్ పైన 42 బంతుల్లో 82 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో ఆసిఫ్ ఖాన్ తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. రీసెంట్ గా ట్రై సిరీస్ లో పాకిస్తాన్ పై 35 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇక లోయర్ ఆర్డర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హైదర్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హైదర్ అలీ అతని స్పిన్ బౌలింగ్ అండ్ వేరియేషన్స్ తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టగలడు. రీసెంట్ గా ఉగాండాతో జరిగిన సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా కూడా నిలిచాడు. ముఖ్యంగా స్లో పిచ్లపై అతని బౌలింగ్ చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. ఇక సిమ్రాన్ జీత్ కూడా తన ఏకైక మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇక యూఏఈ ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా మహమ్మద్ వసీం అండ్ అలీషాను షరూఫ్ బరిలోకి దిగనున్నారు. ఇక 1 డౌన్ లో రాహుల్ చోప్రా ఆడనున్నాడు. ఇక నెంబర్ 4 లో ఆసిఫ్ ఖాన్ అండ్ నెంబర్ 5 లో మహమ్మద్ ఫరూక్ ఆడనున్నారు. ఇక నెంబర్ 6 లో హర్షిత్ కౌశిక్ అండ్ నెంబర్ 7 లో మొహమ్మద్ జోహెబ్ ఆడనున్నారు. ఇక నెంబర్ 8 లో మొహమ్మద్ జౌదుల్లాహ్ లేదంటే సాగిర్ ఖాన్ ఆడనున్నారు. ఇక నెంబర్ 9 అండ్ 10, 11 లో హైదర్ అలీ, జునైద్ సిద్దిక్ అండ్ మహమ్మద్ రోహిద్ ఆడనున్నారు. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ను బట్టి స్పిన్నర్లకు అండ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచింగ్ స్టార్టింగ్ ఓవర్లలో పేసర్లకి కొత్త బంతితో స్వింగ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. బ్యాటర్లు మొదట ఇన్నింగ్స్ లో ముఖ్యంగా స్టార్టింగ్ ఓవర్లలో కేర్ఫుల్ గా ఆడాలి. కొత్త బంతి పడగానే కొంచెం స్వింగ్ అవుతుంది కాబట్టి బ్యాటర్లు స్టార్టింగ్ లో జాగ్రత్తగా ఆడాలి. యూఏఈ గ్రౌండ్ ప్రకారం చూసుకుంటే స్పిన్నర్లే ఎక్కువగా గేమ్ ను టర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. డ్యూని బేస్ చేసుకుని స్పిన్ ప్రభావం మ్యాచ్ పై ఎక్కువగా ఉండనుంది. ఇక టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2 జట్లకు మొదటి మ్యాచ్ కాబట్టి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలని చూస్తారు. ఈ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ చేసే టీం 180 నుంచి 190 పరుగులు చేస్తే ఒక మంచి టోటల్ స్కోర్ అని చెప్పొచ్చు.